మనకి మహిమ కలిగిన గాక. సంఘస్థులందరికీ ప్రభువుని యేసునామముతో శుభవందనాలు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువుని యేసునామముతో శుభవందనాలు. ఈరోజు మనము చెప్పుకోదగ్గ వాక్యం ఏంటంటే నిత్య జీవం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి తర్వాత ఏమవుతుంది అంతే కదా. ఈ లోకంలో జీవించి మన యొక్క యాత్ర ముగించుకున్న తర్వాత అసలైన సినిమా అప్పుడే ఉంటుంది అన్నమాట. అసలైన జీవితం అప్పుడే ఉంటుంది. ఇది జీవితం కాదు. ఇది ఏంటంటే దేవుడు మన ఇక్కడ ఆయన కలుగజేసిన సృష్టిని అంతటా చూసి మనని ఆనందించమని ఈ లోకంలోనికి పంపించాడు దేవుడు. ఈ లోకంలో ఉండగానే మనం దేవుడు అసలైన దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకుంటారో వాళ్ళే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మంచి సబ్జెక్టు ఉంది మీకోసము చక్కనైన వాక్యము దేవుడు మీకు అందిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యములు ఏంటంటే మనం దేవుని మాట వినాలి మొట్టమొదటిగా. అదేవిధంగా మనం దేనికోసం ఆరాటపడాలి అనే విషయం మనం తెలుసుకుందాం. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే చాలామందికి తెలియదు. మనం అది పొందుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? అదేవిధంగా దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడా మనకే? అదే విషయం మనం తెలుసుకుందాం. చివరిగా మనకి లాభం ఏంటి? అంతే కదా, ఏదైనా పని చేసామనుకో మన లాభం కోరతాం కదా. నిత్య జీవం వల్ల మనకి లాభం ఏంటి అనేసి మన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎవరు స్కిప్ చేయకండి. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మంచి వాక్యాలు మీ ముందుకు వస్తుంది. అదేవిధంగా చాలా విషయాలు పొందుపరచాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం దేవుని యొక్క మాట వినాలి. ఏంటండి? దేవుని మాట వినాలంట. మనం దేవుని మాట వినాలంటే ఏ విధంగా వినాలి, దేనికోసం వినాలి అని చూసుకుంటే యేసుప్రభు గారు కొన్ని మాటలు మనకు చెప్పారు. బాబు, నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి, ఈ విధంగా చేయాలని తన యొక్క జీవగ్రంథంలో అనేక మాటలు పొందుపరిచారు. కాబట్టి కొత్త నిబంధన గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24 నుండి 29 వరకు మనం చదువుకుంటే కొన్ని విషయాలు మనకు తేటగా కనబడతాయి, తెలుస్తాయి. చూడండి, దేవుని మాట మనం వినాలనేసి ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఏంటి ఆ మాటలు అని చూస్తే యోహాను సువార్త పత్రిక కాదండి, సువార్త 5వ అధ్యాయం 24 నుండి 29 వరకు మనం చదువుకుంటే ఈ విధంగా ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. ఎవరి మాట వినాలి? యేసుప్రభు గారి మాట కాదు, పాస్టర్ గారి మాట కాదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట, తండ్రి అయిన దేవుని మాట మనం వినాలి. మనం అందరం ఎక్కడికి వెళ్తామండి? తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్తాం మనం అందరం. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అంటే ఎవరండి? దేవుడు. యేసుక్రీస్తు అంటే ఎవరండి? దేవుని మాట. ఎవరండి? తండ్రి యొక్క మాట యేసుక్రీస్తు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరన్నా. దేవుని యొక్క మాటే యేసుక్రీస్తు. అర్థమైందా? నా నోటి నుండి మాట వస్తుంది, మీకు వినపడుతుంది కదా. అలాగే యెహోవా తండ్రి నుండి వచ్చిన ఆయన మాటే యేసుక్రీస్తు. అర్థమైంది మీకు? నేను ఉన్నాను కదా. ఎవరు చెప్తున్నాను? నేను లోపల ఉన్న ఒక ఇన్నర్ మ్యాన్ ఉన్నాను. నేను చెప్తున్నాను. ఎవరి ద్వారా చెప్తున్నాను? ఈ శరీరం ద్వారా మీకు చెప్తున్నాను, అంతే కదమ్మా. శరీరం లేకపోతే మనకి వినపడదు కదా. ఈ శరీరం ఎవరో? యేసుక్రీస్తు. అంటే నేనెవరో అర్థమైంది మీకు క్లారిటీగానే. యేసుక్రీస్తు అంటే ఎవరో? యెహోవా దేవుడు అంటే ఎవరో? లోపల ఉన్నవాడు యెహోవా దేవుడు, బయట ఉన్నవాడు యేసుక్రీస్తు. బయట ఉన్నవాళ్ళు ఎవరో? శరీరం ఎవరో? యేసుక్రీస్తు. లోపల ఉన్న వ్యక్తి ఎవరో? యెహోవా దేవుడు. నేను ఎవరిని? లోపల ఉన్న వ్యక్తిని. బయట ఉన్న వ్యక్తి ఎవరు? మీకు కనబడుతున్నాను కదా. అలాగే యేసుక్రీస్తుకి యెహోవా తండ్రికి తేడా ఏంటంటే అదే, తేడా ఏమీ లేదు, ఇద్దరు ఒకటే. అర్థమైందా? యేసుప్రభు గారు చెప్పిన మాట యెహోవా దేవుడు చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నాడు మనకి అదే మాట. ఏంటంటే ఏం చెప్తున్నాడమ్మా? మనలో చదవండి. 24లో చెప్తుంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవమును పొందుకుంటాడు. నిత్య జీవము గలవాడు. దేవుని మాట మనం వింటే నిత్య జీవం వచ్చింది అంటే పరలోక రాజ్యం మనకు వచ్చేసింది. అర్థమైందమ్మా? ఇంకెవరి మాట వినకూడదు మనం. అయ్యో, మా నాన్నగారు చెప్పిన మాట నేను వినకూడదంటే అది కాదు. ఇహలోక సంబంధంగా అందరి మాట వినాలి. మన పెద్దల మాట వినకూడదా? వినాలి.
మా పక్కింటి వాళ్ళ మాట వినకూడదా? వినాలి. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటున్నామండి? ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి మనం జీవించాలంటే అందరి మాట వినాలి. కానీ ఏ మాట వినాలి? నిత్యమైన మాట, సత్యమైన మాట, యథార్థమైన మాట ఏంటండి? మార్గము తప్పని మాట మనం వినాలి కానీ అక్రమ మాటలు మనకు వినకూడదు, చెడు మాటలు వినకూడదు. ఈ విధంగా మనము జీవించాలి కాబట్టి. తర్వాత చదవండి. వాడు తీర్పులోనికి రాక. ఏ తీర్పు? తీర్పులు 2 రకాలు అమ్మా. ఎన్ని రకాలమ్మా తీర్పులు? ఒకటి శరీరానికో తీర్పు ఉంటుంది, ఒకటి ఆత్మ కూడా తీర్పు ఉంటుంది. నీతిమంతులకి తీర్పు లేదు. ఎందుకంటే దేవుడితోటి మనం ఎప్పుడైతే మొదట పునర్ధానంలో దేవుడు ఎప్పుడైతే తన దూతలతోటి మధ్య ఆకాశంలోకి వచ్చి బోర ఊదినప్పుడు ఎవరైతే సమాధుల నుండి లెగిస్తారో వాళ్ళకి తీర్పు లేదు. అర్థమైందా? ఆ మాట మనం వినాలి. అటు చెవులు మనకి ఉండాలి. అలాంటి చెవులు ఉండాలంటే మనం నిత్య జీవము పొందుకోవాలంటే మనం దేవుడి మార్గంలో మనం నడవాలి. కాబట్టి నువ్వు తీర్పులోనికి రాకూడదు. ఏ తీర్పు? 2వ తీర్పులోకి రాకూడదు. ఏంటంటే భూమి అంతమైపోయిన తర్వాత దేవుడు పిలుస్తాడు. పిలిచిన వెంటనే సమాధిలో వాళ్ళు కూడా లెగిస్తారు. ఎప్పుడు? ముందర లేచిన వాళ్ళు కాదు, తర్వాత. ఏ పాపాత్ములు, దుర్మార్గులు, దుష్టులు, నరహంతకులు, ఏబుసారులు, అందరూ లెగిస్తారు. లెగిసిన తర్వాత దేవుడు ఎదురుగుండా నిలబడతారు. అప్పుడు ఏంటంటే దేవదూతలు ఏం చేస్తారంటే తీర్పు అయిపోయిన తర్వాత వేరు చేస్తారండి. మళ్ళీ అందులో వేరు చేసినప్పుడు ఏంటంటే దేవుడు తీర్పు తీర్చినప్పుడు కొంతమంది పరలోక రాజ్యం వెళ్ళొచ్చు. వాళ్ళ యొక్క చెప్పలేం. ఆ తీర్పులో దేవుడు కొంతమందికి క్షమాపణ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. అక్కడ ఎవరు ఎటువంటి శిక్షలు పడాలో అక్కడ పడతాయి. కాబట్టి రెప్పపాటులోనే తీర్పు జరుగుతుంది. అలాంటి తీర్పులో నువ్వు ఉండకూడదు అనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. తర్వాత చదవండి. రాక, తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడండి, మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మొదటి ర్యాప్చర్లో ఎవరైతే ఏంటంటే బట్ట కట్టేసారో అంటారు కదా, ఎవరైతే దాటేసారో వాళ్ళకి ఇంకా తీర్పు లేదు, ఏమీ లేదు. వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్తున్నాడు వాక్యాన్ని. మీకు అర్థమైందా? అలాంటి దాంట్లో నువ్వు ఉండాలనేసి చెప్తున్నాడు. తర్వాత మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది. చెప్పాను కదా, ఆ గడి వస్తుంది ఎప్పుడైతే దేవుడు ఒక సమయం ఎలాగొస్తాడని దొంగ వాళ్ళు వస్తాడు. దొంగ ఎలాగొస్తాడని చెప్పొస్తాడా? మనకే చెప్పొస్తే ఇంకేంటి, మనమే కాపలాగా వేస్తాం కదా. మనమే కాపలాగా వేసి కర్రెట్టుకుని నెత్తి మీద వాడిని కొట్టేస్తాం. కానీ దొంగలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తెలివితేటలుగా మన నెత్తి మీద కొట్టేస్తారు. ఎందుకంటే మన వీడియో చూశాను, ఆ వీడియోలో చూపించారు చక్కగా సీసీ కెమెరా రికార్డ్ చేసింది. అది మళ్ళీ స్టోరీ అయిపోద్ది. ఏం చేశారంటే బయటకు వచ్చిన నెత్తి మీద కొట్టేసి వీళ్ళందరూ లోపలికే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే దొంగ అంటే దేవుడు వచ్చి నెత్తి మీద కొట్టడం అది కాదు. అంటే ఏంటంటే చెప్పడం ఏంటంటే దొంగ ఏ విధంగా వస్తాడో ఆ విధంగా వస్తానని ఒక రూపాత్మకంగా ఏంటండి చెప్పాడు. మనకు అర్థమయ్యే రీతిలో మనకి చెప్పాడు. కానీ యేసుప్రభు దొంగ దోపిడి దోడ కాదు. అంటే ఎవరికి చెప్పకుండా వస్తాడని దానికి అర్థం. అంటే ఏ సమయం తెలీదు. పొద్దున్న రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, మిట్ట మధ్యాహ్నం రావచ్చు. అంతే కదమ్మా. మనకి ఇప్పుడు పగలు, అమెరికా అటువైపు రాత్రి. ఈ టైంలో వచ్చాడనుకోండి మనకేమో పగలు, వాళ్ళకేమో రాత్రి. అందుకే ఏ టైంలో వస్తాడు దేవుడు మనం చెప్పలేం. కాబట్టి నువ్వు మెలుకున్నావా, సిద్ధపడి ఉన్నావా, ఒక నేస్తమా అనేసి దేవుడు చెప్పడం జరుగుతుందా. ఇప్పుడే వచ్చింది దేవుని యొక్క రాజ్యం, ఇక్కడే జరిగిపోద్దండి. అబ్బా తీర్పు ఎక్కడ జరుగుతుంది? స్పెషల్గా దేవుడు అక్కడ ఏం కాదు, ఇక్కడే జరిగిపోద్ది కదా. మనం ఎక్కడికి వెళ్ళాలో మనకే తెలిసిపోద్ది. మనం చెప్పలేమా? ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేము మనం. ఏమంటే మీరు చెప్పగలరా లేదా? చెప్పగలం, మనకు తెలిసిపోద్ది కదా. మనం ఎక్కడికి వెళ్తాం, మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మనం ఇక్కడే చెప్పేయగలం. కానీ సగం తీర్పు ఇక్కడే అయిపోద్ది. మనకి సగం నరకలోకం ఇక్కడే. నరకలోకం ఎందుకంటే దేవుడు తన భక్తులను ఏం చేస్తాడంటే నరకలోకానికి వెళ్ళకుండా కొన్ని శిక్షలు ఇక్కడే మనకి విధిస్తాడు. మనం అవి గ్రహించి మళ్ళీ దేవుడి తట్టు తిరిగి మన క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మళ్ళా మన ఏం చేస్తాడు, క్షమించి తన యొక్క రాజ్యంలో వెళ్ళడానికి మనకే మళ్ళా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మనమే వేరే మార్గంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రియ నేస్తమా, నువ్వు దేవుని విడిచిపెట్టకుండా దేవుని మార్గంలో నువ్వు నడవాలని మనవి చేస్తున్నావు. ఎందుకంటే మనం దేవుడి మాట వినాలి.
వినకపోతే చాలా నీకే నష్టం. ఎందుకంటే మన ఇల్లు బండ మీద పడినా, బండ ఇల్లు మన మీద పడినా మనకే నష్టం. ముళ్ళిల్లు ఆకు మీద పడినా, ఆకిల్లు ముళ్ళు మీద పడినా ఆకే నష్టం. ఆ విధంగా చూసుకుంటే మన దేవుడు విడిచిపెట్టేసినా, దేవుడు మన విడిచిపెట్టేసినా మనకే నష్టం. అంతే కదా పని, దేవుడు మనం విడిచిపెట్టేయడానికి మనకే నష్టం. మన దేవుడిని విడిచిపెట్టేస్తే మనకే నష్టం. కాబట్టి నువ్వు దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉండేలాగా నువ్వేం చేయాలంటే దేవుని యొక్క మాట వినాలనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత చదవండి. వారు తీర్పులోనికి రాక మరణంలోండి జీవంలోనికి దాటేస్తాడు. తర్వాత మృతులు దేవుని కుమారుని శబ్దం విని ఆ గడి వస్తుందంట. వచ్చింది. ఇంకెవరైతే దేవుడి మాట బోర విని ఎవరైతే లెక్కుతారో వాళ్ళే పరలోక రాజ్యం వెళ్తారు, ఇంకెవరు వెళ్ళరు. అర్థమైందమ్మా? దానికి అర్థం మీకు అర్థమైందా? సమాధులుండి ఎవరైతే మధ్య ఆకాశంలోకి వచ్చి బోర ఊదిన వెంటనే మనం పైనుండి రెప్పపాటులో మన శరీరాలు ఏర్పరచుకుని మహిమ శరీరంతో దేవుడి దగ్గర బేగాల మీద వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకే నిత్య జీవం ఉందని దేవుడు తేటగా చెప్పడం జరుగుతుంది. తండ్రి ఎలాగో తానంతట తానే జీవము గలవాడే ఉన్నాడు కాబట్టి అలాగే కుమారుడును తానంతట తానే ఒకసారి చూసుకుందాం అండి. తండ్రి జీవము గలవాడు, కుమారుడు కూడా జీవము గలవాడు. అమ్మా, తండ్రి లోపల ఉన్నవాడు జీవము గలవాడు. నేను జీవిస్తున్నాను, నేను లోపల ఉన్నాను, నా శరీరం జీవిస్తుంది. అమ్మా, అర్థమైంది మీకు? నా శరీరం జీవిస్తుంది లేదా? నాతోటి ఉంటుంది, నా జీవిస్తుంది. శరీరం ఎప్పుడైతే లోపల ఉన్న ప్రాణం వెళ్ళిపోయిందో ఈ శరీరం వేస్టే కదా. అమ్మా, ఏమన్నా చేస్తారా? ఎవరన్నా చనిపోయారు అనుకోండి, వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతామా? ఎన్ని ముద్దులు పెట్టినా ఎక్కడికి తీసుకెళ్ళిపోతాం? సమాధి దొడ్లోకే తీసుకెళ్ళిపోతాం. ముద్దులు ఎట్టేస్తే తర్వాత ఏమవుతుందండి? ఎక్కువ ముద్దులు పెడితే కొంచెం టైం అయిపోతా ఆ ఉన్న శరీరం మూతికి అంటిపోద్ది. కాబట్టి ఎంత టైం అని ఉంటుంది ఆ శరీరానికి 8 గంటలు ఎన్ని ఉంటుంది. తర్వాత ముద్దెట్టడానికి మన మూతికి ఆ శరీరం మనకి అంటిపోద్ది. కాబట్టి పెట్టవలసిన టైంలోనే మనం పెట్టాలి, చచ్చిపోయిన తర్వాత కాదు. అందుకే ప్రేమగా అందరినీ మన జాగ్రత్తగా మన తల్లిదండ్రులని అందరినీ ప్రేమించి మనం చక్కగా చూడాలి అనేసి మనం చేస్తున్నాను. ఈ విధంగా చూసుకుంటే ఏంటండి, మన శరీరం నేను బతుకున్నాను కాబట్టి నా శరీరం బతుకుంది. నేను చచ్చిపోయాను అనుకో అంటే నా శరీరం నాలుండి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత మొత్తం. కాబట్టి ఎందుకు పనిచేయదు? పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళని ఏం చేస్తారండి? ఎవరైనా కొనుక్కుంటారు, చచ్చిపోయిన తర్వాత ఎవరు కొనుక్కోరు. ఎందుకంటే వేస్టేజ్ అంతేనా, వేస్టేజ్. ఎందుకంటే మొన్నైనది మొన్నలో పోద్ది, ఇంకా మట్టి కాబట్టి మట్టిలోకి కలిసిపోద్ది. కాబట్టి మనకి దీనికి వాల్యూ లేదు, లోపల ఉన్న మనిషికే వాల్యూ ఉందనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత చదవండి 29 దాకా చదివి. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించిన. తండ్రి ఒకడు కుమారుడు ఒకడు అని అనుకోకూడదు. లోపల ఉన్న వ్యక్తిని నేనే, బయట ఉన్న వ్యక్తిని కూడా నేనే. ఉదాహరణ అర్థమవుతుంది మీకు? లోపల ఉన్న వ్యక్తిని నేనే, బయట ఉన్న వ్యక్తిని నేనే. లోపల ఉన్న వ్యక్తిని మీకు కనపడతలేదు. కనపడుతున్నారమ్మా ప్రేమతమ్మ గారు? ఎవరు కనపడుతున్నారో? బయట ఉన్న వ్యక్తిని కనపడుతున్నాను, నా శరీరం కనపడుతుంది, నా ఆత్మ కనపడుతుంది. మీకు కనపడతలేదు. మీరు నాకు కనపడుతున్నారు, మీరు లోపల ఉన్న వ్యక్తి నాకు కనపడుతున్నారా? కనపడతారు. లోపల ఉన్న వ్యక్తి మీకులాగా ఉంటాడు, కాబట్టి లోపల ఉన్న వ్యక్తి నాకులా ఉంటాడు. అంటే యెహోవాదేవుడు ఎలాగ ఉంటాడండి? యేసుక్రీస్తులాగా ఉంటాడు. యేసుక్రీస్తు ఎలాగ ఉంటాడు? యెహోవాలాగా ఉంటాడు. నేను ఎలాగ ఉంటాను? నాకులాగా ఉంటాను. లోపల ఉన్న వ్యక్తి నేను ఒకటే. కాబట్టి దేవుడు చక్కగా ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటారనేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానంకి కీడు చేసిన వారు కీడు పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? నువ్వు మంచి పనులు చేసావు అనుకో దేవుడి దగ్గరికి వెళ్తావు, చెడ్డ పనులు చేసి
దేవుడు లేడని బుద్ధిహీనుల కింద ఉన్నావు అనుకో, వెళ్ళిపోతావు, నరకలోకానికి వెళ్ళిపోతావు. అంతే కదా. మనం ఒక జాబ్ చేస్తున్నాం, జాబ్ చేసి వాళ్ళకి ద్రోహం చేసామనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలమా? వాళ్ళ దగ్గర నేను నిలబడగలమా? లేవు. అదేవిధంగా దేవుడు మోసం చేసి దేవుడి దగ్గర నువ్వు వెళ్ళగలవా? వెళ్ళవు. ఎంత మాత్రం నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. ఎలాగ వెళ్ళగలవు? నీ ముఖం ఎలా చూపెడతావు దేవుడికి? కాబట్టి ప్రియ నేస్తమా, నువ్వన్నీ సిద్ధపడి ఉన్నావా? నువ్వు దేవుని మాట వినాలి. మొట్టమొదటిగా నువ్వు దేవుని మాట వినాలి. తర్వాత ఆరాట పడాలి. దేవుడి కోసం మనం వెతకాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడని మనం వెతకాలి. ఎక్కడ చూసుకుంటే 6వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తుంటే, మన శరీరము క్షయమైనది. అబ్బా, ఈ శరీరం ఉందా? నిత్యజీవం ఉంటుందా? ఉండదు. ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. తర్వాత ఉండదు. కాబట్టి దీనికోసం నువ్వు ఆరాటపడకూడదు. ఈ శరీరం కోసం నువ్వు ఆరాటపడకూడదు. లోపల ఉన్న వాడి కోసం నువ్వు ఆరాటపడాలి. వాడిని ఎక్కడ తీసుకెళ్తున్నావు? నువ్వు వాడిని ఎక్కడ తీసుకెళ్తున్నావు అని చూసుకుంటే, చూడండి 6వ అధ్యాయం 27 చూడండి. క్షయమైన ఆహారం కోసం మీరు పాటుపడకుండా కానీ నిత్య జీవము గల అక్షయమైన ఆహారం కొరకే ఆరాటపడాలనేసి చెప్పడం జరుగుతుంది. ఏహలోకమైన ఆహారం అని ఎంత తిన్నా అబ్బా ఉంటుందా? ఆహారం అరిగిపోద్ది, మళ్ళీ తినాలా? రా అని ఏం చేస్తుంది? అది పిలుతుంటుంది ఆహారం లోపలికే. అది పిలుతుంటే ఏం చేస్తుందంటే మనం లోపలికే వెళ్తాం. కానీ ఆహారం కాదు అమ్మా, ఆహారం కాదనేసి మనకు ఉపవాసాలు చేస్తే ఆహారం తినకుండా కూర్చున్నానికి ఏమవుతుందండి? నీరసం వస్తుంది. ఆహారం కాదు అడుగుతున్నాడు దేవుడు. వాక్యం అనే ఆహారం మనం భుజించాలి. ఏ వాక్యం ఏంటి? వాక్యము. యేసుక్రీస్తు. వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని మన హృదయంలో మనం చేర్చుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యం అనగా దేవుడు, దేవుడు అని యేసుక్రీస్తు. కాబట్టి మన వాక్యాన్ని మనం గ్రహించాలి, వాక్యాన్ని తినాలి, ఆ వాక్యాన్ని మనం అవగాహన చేసుకోవాలి. వాక్యానుసారంగా మనం నడవాలనేసి దానికి అర్థం. అంటే ఏంటంటే క్షయమైనది, నాశనం అయిపోయిన దానికోసం మీరు ఆరాటపడకూడదు. ఈ శరీరం కోసం మీరు ఆరాటపడకూడదు. దేనికోసం ఆరాటపడాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మ కోసం నువ్వు ఆరాటపడాలనేసి చెప్పడం జరుగుతుంది. అసలు నిత్యజీవం అంటే ఏంటి అమ్మా? నిత్యజీవం అంటే ఏంటమ్మా? నిత్యజీవం అడుగుతున్నా. నిత్యజీవం అంటే ఏంటి? నిత్యము జీవించడం ఏంటమ్మా? అదేనా అని అనుకుంటున్నాం మనం. కానీ ఈ వాక్యంలో ఏముంది చూద్దాం ఒకసారి. అక్కడ చూడండి 17వ అధ్యాయం 3 చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటాం. నిత్యజీవం అంటే ఏంటి అసలే నిత్యజీవం అనేసి మనం ఇక్కడ తెలుసుకుందాం. 17వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే, అద్వితీయ సత్యదేవుడైనా తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తుని తెలుసుకోవడం నిత్యజీవం. అర్థమైందమ్మా? అర్థమైందా మీకు? నిత్యజీవం అంటే ఏంటంటే తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి, రెండోది యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. అదే నిత్యజీవం. మన నిత్యజీవం అంటే నిత్యము జీవించిందని అనుకుంటాం. 2 అర్థాలు ఉంటాయి. శారీరక సంబంధమైన అర్థం ఏంటంటే మన శరీరం జీవించాలి, మన ఆత్మ కూడా జీవించాలి అని మనం అనుకుంటున్నాం. అది కాదు. అది ఎలాగ జీవింతే దాని కాదు. చచ్చిపోయిన జీవించదు, ఆత్మ జీవించదు. తాను వెళ్ళవలసిన మార్గంలో తాను వెళ్ళిపోద్ది. కానీ అది వెళ్ళవలసిన మార్గంలో మనం నడిపించాలి. అది ఎక్కడ నడిపించాలి? యేసుక్రీస్తు మార్గంలో నడిపించాలి. తండ్రి అయిన మాట మనం వినాలి యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి నిత్యజీవం అంటే అది. అంటే యేసు ప్రభు గారిని తండ్రి అయిన దేవుని తెలుసుకోవడమే నిత్యజీవము. నిత్యజీవం పొందాలంటే మనం ఏం చేయాలి? రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుండి 13 మనం చదువుకుందాం. రోమీలకు అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 13 వరకు మనం చదువుకుంటే ఈ విధంగా రాసి ఉంది. మన నిత్యజీవము మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం నిచ్చును. ఫస్ట్ మళ్ళీ చదవండి.
సత్క్రియల సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మంచి క్రియలు మనం ఓపిక చేయాలంటండి. ఎవరో చాలామంది మంచి పనులు చేస్తున్నారు అనుకోండి, దేవుడి కోసం మనం ఆరాటపడి మీటింగ్లు అవి పెట్టామనుకోండి, ఏం చేస్తారని కొంతమంది తిరస్కరిస్తారు. వీడికి పని పాటు ఏమీ లేదు, వీడికి డబ్బులు ఎక్కువైపోయినాయి, లేకపోతే డబ్బులు తక్కువైపోయి మా మీద అడిగిపోయి మమ్మల్ని అడుక్కుంటూ ఈ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నాడు చాలామంది అనుకుంటారండి. ఏంటంటే మనసులో అనుకుంటారు అనేసి ఏం చేస్తారంటే దానికి పక్క తప్పేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఏంటంటే సహకారం చేయకుండా పాస్టర్ గారు సహకారం చేసుకుంటారు, అతనే చేసుకుంటారులే, మనం ఎందుకు మధ్యలో మొదలెట్టినాడు ఆపడవచ్చు కదా అనేసి ఏం చేస్తారండి, భారం అంతా ఎవరి మీద మోపుతారండి, పాస్టర్ గారి మీద మోపుతారు. పాస్టర్ గారు ఏంటండి పని పాటు లేకుండా పాపం ఖాళీగా ఉండి 6 రోజులు ఏం చేయాలి తెలక తినేసి కూర్చుని పాప 4-5 డబ్బులు వస్తాయి ఇలా మీటింగ్స్ పెట్టుకుంటే అనేసి పెద్ద మీటింగ్ ఒక పాస్టర్ గారిని ఎక్కడి నుండి దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏం చేస్తారండి, ఎవరో రారు. మన గురించి కాదు, ఎక్కడ బయట కూడా జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ విధంగా చూసుకుంటే ఏంటండి మరలా పేర్లు పెడతారు. ఆ పని పాటు లేదు కాదు, ఆత్మీయంగా ఎదగాలనేసి చాలామంది అనుకుంటారు. విశ్వాసులు ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా బాగా బలపడాలి, దేవుల్లో నిత్యజీవం పొందుకోవాలనేసి మీ పాస్టర్ గారు లేకపోతే మీ పాస్టర్ గారు మీకు ఏం చేస్తున్నారండి, సేవకులను తీసుకొస్తున్నారు దూర ప్రాంతాల నుండి. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు తెలుసుకోవడానికే ఏం చేస్తున్నారండి, దూర ప్రాంతాల నుండి వాళ్ళని ఎంతో బతిమాలి, అర్థమైందమ్మా, మామూలుగా వచ్చేద్దరా మధ్యవర్తులను పట్టుకుని ఎంతో బతిమాలి తీసుకొస్తున్నారు. కానీ ఏం చేస్తారో లెక్కలేందనం. ఎందుకంటే మనకి ఏమైందండి, ఏమీ బాధ లేదు, నీళ్ళున్నా సమృద్ధిగా, ఆహారం అందు బాగా పండుతున్నాయి మనకి, చక్కగా బత్తాలు ఇంట్లో వస్తున్నాయి ఆహారం. అంటే లేదని కాదు, చక్కగా తింటున్నాం, టీవీ దగ్గర కూర్చుంటున్నాం, మంచి మంచి సీరియల్ చూస్తున్నాం, ఈవెంట్స్ చూస్తున్నాం, చక్కగా ఆనందిస్తాం. అంతకెళ్ళితే టీవీలో అయిపోయిన తర్వాత సెల్ ఫోన్లోకి వెళ్తున్నాం, సెల్ ఫోన్లో నొక్కిని చూస్తున్నాం చక్కగా. ఈ విధంగా ఇదే జీవితం అని మనం అనుకుంటున్నాం, కానీ అసలైన జీవితం వేరేగా ఉంది. ఆ జీవితాన్ని మనం పొందుకోవాలి. పాస్టర్ గారికి పనికి పోవట్లేదు వీళ్ళకే అనేసి మనం అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి చెప్తున్న విశ్వాసులారా, మీరందరూ పాస్టర్ గారు ఏమన్నా చేస్తే మీ మంచి కోసమే చేస్తారు, కానీ చెడ్డ కోసము ఎప్పుడు చెయ్యరు. వాళ్ళు ఏదో మీరు ఇచ్చిన కానుకలు సంపాదించుకుందామని మీరు ఇచ్చిన ఏదో వాళ్ళు అయితే పేరు తెచ్చుకుందాం అనేసి చెయ్యరు. పాస్టర్ గారు ఏంటంటే మీరు ఆత్మీయంగా ఎదగాలనేసి ఇలాంటి మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు వాళ్ళకి ఏంటండి సహకారం చెయ్యాలి. ఇక్కడ చూసుకుంటే వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఏమన్నాడని మళ్ళీ చదవండి. సత్క్రియలు, మంచి క్రియలు ఓపికతో, ఏంటండి ఓపికతో. కొంతమంది చేద్దామని ముందరకు వచ్చినప్పుడు ఆటంకాలు కలిగినాడే అనేసి పక్క పోతారు. ఆ విధంగా కాకుండా తాను తలపెట్టిన కార్యములను పూర్తిగా జరిగేలాగా చెయ్యాలి. మనం కూడా సహకారం చేయాలి వాళ్ళకి. మహిమ అంటే ఏంటండి, మనకు కాదు దేవునికి మహిమ తెచ్చేలాగా మనం దేవునికి మహిమ పరచాలి. ఘనత ఎవరికన్నా, మనకు కాదు. ఎవరికి రావాలండి ఘనత? ఒక ఏదన్నా వాక్యం చెప్పినా ఏది చెప్పినా ఎవరికి రావాలండి? దేవునికే మహిమ, దేవునికే ఘనత రావాలి, మనకు కాదండి. మనం ఏంటంటే మానవులు, మన నిమిత్త మాత్రులు. కానీ ఆ ఘనత పేర్లు ఇవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి దేవుని మహిమపరిచేలాగా ఆ ఘనత మహిమ అన్నీ దేవుడికే చెల్లిన తర్వాత అక్షయతను, క్షయమైపోయింది అంటే క్షయమైపోయింది కాకుండా నిత్యము జీవించేదిలాగా నిత్య జీవనం ఇచ్చును. అర్థమైందమ్మా? మనము ఏం చేయాలి? దేవుని విడిచిపెట్టకుండా, మన శరీరాన్ని లైవ్ చేసుకోకుండా, ఎందుకంటే మన నరకలోకంలో వెళ్ళిపోకుండా పరలోక రాజ్యం వెళ్ళడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ పరలోక రాజ్యం నిత్య జీవనం పొందుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ మిగతా వాటికి క్షయమైపోయే వాటి కోసం మనము ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ చూసుకుంటే 13 వరకు చదవండి. తర్వాత అయితే భేదంలో పుట్టింటారు కొంతమంది. ఏదన్నా జరుగుతుంటే ఏం చేస్తారండి, వాళ్ళకి పొలలు ఇట్టేస్తూ ఉంటారు.
కొంతమంది చాలామంది ఖాళీగా ఉండి తినేసి ఏం చేయాలో తెలక ఏం చేస్తారండి, పుల్లలు అంటే ఏంటండి, వాళ్ళని ఏదోలాగా చెడగొట్టడం, గుడికి వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్ళనీయకుండా చేయడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో గుడికి వెళ్తున్న వారు ఏం చేస్తారండి, ఆఫ్ చేసి ఏంటండి ఎక్కడికండి పేకాడ తీసుకెళ్ళడం, లేదా ఏంటండి సారా కొట్టి తీసుకెళ్ళడం, ఇలా చేస్తుంటారు మంచి మంచి వాళ్ళు భక్తులు. వాళ్ళ మాట వినకుండా మనం ఏం చేయాలండి, మన దేవుడి యొద్దకు రావాలి. తర్వాత చదవండి. దుర్నీతికి, చెడ్డ నీతికి, అనీతికి మనం లోబడకూడదు. అమ్మా దేవుని ఉగ్రత వస్తుందంట, చాలా జాగ్రత్త మనం చూడాలి. కొంతమంది బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని జడగొట్టి వీళ్ళ జడగొట్టి బెదిరించి వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కొంతమంది దుష్టులు ఏం చేస్తాడు, వాళ్ళకి భయము భక్తి ఇంకెవరు లేదు, వాళ్ళు అడిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒకరోజు దేవుడు అడుగుతాడు, జాగ్రత్త, నేను చాలా తెలివైన నన్ను ఎవడు ఏమనలేడు, ఏం చేయలేడు, నేను క్రైస్తవులు హింసించగలను, లేకపోతే నా ప్రశ్నలకి జవాబు చెప్పలేరు, క్రైస్తవులు అనేసి నువ్వు తెలివితేటలు అది తెలివితేటలు ఉపయోగించి నువ్వు అనగా దేవుడి తెలివితేటల దగ్గర నీ తెలివితేటలో ఉడకో. కాబట్టి జాగ్రత్త. ఏమంటున్నాడమ్మా, దేవుడు అడుగుతాడంట, మేమన్నా దేవుడు అడుగుతాడు. అర్థమైందమ్మా? చక్కగా దేవుడు అడుగుతాడు. మేము అడగపోయినా ఎవరు అడుగుతారమ్మా, మేము చెప్పడం వరకే. దేవుడు కూడా చక్కగా మేము అడుగుతాడు. అప్పుడు సమాధానం నువ్వు ఎలా చెప్పగలవు? దుష్కార్యములు చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా అందరికీ ఏ భేదం లేదు. ఎందుకంటే లా కులం లేదు, ఈ కులం లేదు, అందరూ మనుషులే కదమ్మా. కులాలు ఎలాగ వచ్చినాయండి, మన పనులు బట్టి వచ్చినాయి. కానీ ఆదాము గారిది ఏ కులం అండి, పలానా నీ కులం అని చెప్పాడా? అబ్రహాం గారిది నీది ఏ కులం, పలానా కులం అని చెప్పాడా దేవుడు? లేదు. నీది ఏ మతం, ఏ గోత్రం, గోత్రాలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి. వంశాన్ని బట్టి గోత్రం వచ్చింది. ఆదాము గారు ఏ గోత్రం అండి, గోత్రం, అప్పుడు గోత్రాలు లేవు. ఏ కులం అండి, ఏ కులం లేదు. ఆదాము గారు, అవ్వగారు కూడా ఏ కులం లేదు, జాతి ఉంది. ఏంటంటే ఆడ మగాన్ని తేడా ఉంది, అంతేగాని కులాలు లేవు, ఏమీ లేవు. దేవుడు అదేనా మళ్ళా స్పెషల్గా పుట్టించలేదు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి విశ్వాసులారా, యూట్యూబ్ చూస్తున్న ప్రతి వారు మీరు ఏం చూడాలి. ఇక్కడ ఏంటంటే అవ్వ గారిని స్పెషల్గా ఇంకా మట్టి పీసుకి పక్కన స్పెషల్గా తయారు చేయలేదండి, లేకపోతే చాలా తేడా వచ్చేసినావు. ఏం చేశాడంటే దేవుడు మళ్ళా ఆ ఎమ్మికి నిరిసి, అర్థమవుతుందమ్మా, ఆ ఎమ్మికి నిరిసి ఎక్కడ ఎముకని ఆదాము గారు ఎముకి నిరిసి మళ్ళీ అందులో పెట్టాడు. చూసా అంటే ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు ఒకటి అని వేరు కాదు, ఆదాము నుండి వచ్చింది అని చెప్పడానికి అక్కడ, లేకపోతే చాలా తేడా వచ్చేసినాయి ఎప్పటికీ. ఈ విధంగా చూసుకుంటే అవ్వమ్మ గారు ఎక్కడి నుండి వచ్చిందండి, ఆదాము గారి నుండే పుట్టింది అవ్వమ్మ గారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలండి, తేటగా మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నువ్వేం చేసినా, దుష్ట కార్యాలు చేసినా, దుర్మార్గ కార్యాలు చేసినా, నువ్వేం చేసినా దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు. నువ్వు దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు. జాగ్రత్త, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా దేవుడు ఉన్నాడు. ఈ భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నాయా, యజ్ఞం ఒకరిని నడిపిస్తున్నారా? దేవుడు ఉన్నాడు. నువ్వు గుడ్డిగా నువ్వు అనుకుంటే నీకు జరిగిపోదు, అక్కడ నువ్వు అక్కడ అనుకుంటే సరిపోదు. కాబట్టి దేవుడు అన్నవాడు నేను ఒక రోజున అడుగుతాడు, నేను లేనా అంటాడు. అప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్తావు? అమ్మా అర్థమైంది మీకు? దేవుడు ఎదురుకుండా కనబడి ఒక రోజు చచ్చిపోయినా అన్నా తెలుసు. ఎప్పుడు తెలుస్తుంది దేవుడు? చచ్చిపోయినా అన్న తెలిసిపోద్ది ఎవరు దేవుడు మనకే. కాబట్టి దేవుడు లేడని నువ్వు అనుకున్నా, నీ చేస్తున్న పనులు బట్టి నువ్వు దేవుడికి దూరంగా ఉన్నా, దేవుడు ఒక రోజు ఉన్నానయ్యా అని చెప్తాడు. అప్పుడు నువ్వు సమాధానం, నీ ముఖ ఫీలింగ్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలంటే నువ్వెవరో తెలియదు కాబట్టి మేము చూడలేం, కాబట్టి దేవుడే చూస్తాడు అది. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు వ్యవహరించాలి దేవుడి దగ్గర. ఏదో మాటలు అనుకుంటున్నావు, క్రైస్తవులు అంటే ఎలాగున్నారో ఎర్రప్పలాగా అంటే ఎర్రివారులాగా ఉన్నారనేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ చాలా జాగ్రత్త, క్రైస్తవులతోటి నువ్వు పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఒకళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, వాళ్ళకి తోడే ఉన్నాడు. ఇశ్రాయేలుకి ప్రజలకి దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. ఆయన ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి తోడే ఉంటాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. తర్వాత చదవమ్మా.
సత్క్రియలు చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీస్ దేశం కూడా శిక్ష ఉంటుంది అనేసి చెప్తున్నాడు. దేవుడికి పక్షపాతం లేదు. అమ్మా ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి క్రైస్తవులారా, దేవుడికి పక్షపాతం ఉందా? ఒక విషయం చెప్తాను, దేవుడికి అందరూ సమానమే. దేవుడికి అందరూ సమానం లేదా? అమ్మ చెప్పండి అమ్మా, ఎలా చెప్పగలరు? వాక్యాన్ని బట్టి చెప్పండి. ఒక వాక్యం అలా కాదు, అది కాదు. ఎవరన్నా తప్పు చేస్తే దాన్ని శిక్షిస్తాడు దేవుడు. అర్థమైందా? దేవుడికి భేదం వేయలేదు. నావాడు, నా కులవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా సేవకుడు అని దేవుడికి ఏమంటాడండి? దేవుడికి ఏ కులం అంటే దేవుడి కులం. మరి వాడికి మా యేసుప్రభు గారిది ఏ కులం తెలదు నాకు, దేవుడిది ఏ కులం తెలదు. మరి అక్కడ అడగాలి మనం వెళ్ళి ఒకసారి. ఆయనకి ఏ భేదం లేదట. ఒక ఉదాహరణ చెప్తాను. మోషే 2 తప్పులు చేశాడు. ఏంటంటే మోసే అంత సాత్వికుడు ఎవరు లేరు ఈ భూలోకంలో. దగ్గరికి 25 లక్షల మందిని నడిపించాడు. అనేక మంది అనేక మాటలు అన్నా పట్టించుకోలేదు. కానీ ఒకనొక సమయంలో ఇసిపించేశారు. ఏంటమ్మా? చిరాకు పెట్టేశారు. చిరాకు పెడితే సహనం కోల్పోయాడు పాపం. అదన్నా ఏంటంటే సహనం కోల్పోయి ఆ నీళ్ళు దేవుడు ఏమన్నాడంటే, బాబు ఆ బండతోటి మాట్లాడంటే ఏం చేశాడండి ఇశ్రాయేలు ప్రజల్ని అంటే ఒక తిట్టి బండని ఏం చేసి మాట్లాడమంటే ఏం చేశాడు? కర్రెచ్చుకుని కొట్టేశాడు. అర్థమైందా మీకు? అదొకటి. రెండోది ఏంటండి? చెప్పాలి. రెండోది మర్చిపోయినా. రెండో తప్పు ఒకటి చేశాడు. నేను మర్చిపోయాను. చెప్పాలి, నేను మర్చిపోయాను. పలకలు ఇసిరి అది మళ్ళీ శ్రమించాడు దేవుడు. పలకలో ఇసిరితే మళ్ళీ రాశాడు దేవుడు. ఒక శిక్ష పెట్టాడు. పలకలో పగలు కొట్టేస్తే వెళ్ళి నువ్వే చెక్కి పైకి తీసుకురా అన్నాడు దేవుడు. అర్థమైందా? దేవుడు చెక్కి ఇచ్చాడు పలకలో, అది బదలు కొట్టేస్తే దేవుడు దాన్ని దాచాడు. తర్వాత ఏం చేశాడంటే, పగలు కొట్టేస్తున్నావా, దాని విలువ నీకు తెలియదయ్యా మోసే గారు, వెళ్ళిపో చెక్కు తీసుకురా, చెక్కలోపు నేను రాస్తాను అన్నాడు దేవుడు. అర్థమైందా? వెళ్ళి తీసుకొచ్చాడు. రెండోది ఏంటంటే, ఒకటేమో జలం దగ్గర అన్నాడు. రెండోది సారీ క్షమించండి నేను మర్చిపోయాను, చాలాసార్లు చెప్తాను దాన్ని. రెండోది ఏంటంటే ఏదో చేశాడు. దానికోసం దేవుడు ఏం చేశాడు? కానాను చూడకుండా దేవుడు ఏం చేశాడంటే ఆఫ్ చేశాడు. అర్థమైందా? చూపించాడు పాపం. ఒక కొండెక్కించి ఆ నది అవతల అదే కానాను చూడు అన్నాడు, కానీ నువ్వు వెళ్ళొద్దని దేవుడు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే కర్రెచ్చి కొట్టాడు. రెండోది ఏంటంటే ద్రోహులరా అని తిట్టాడు. ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు ఆశీర్వదించిన జనము కాబట్టి వాళ్ళని ఏంటంటే ద్రోహులారన తిట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే దేవుడు తర్వాత దావీదు కూడా ఒకసారి తప్పు చేశాడు. ఏం చేశాడంటే దావీదు వేరే వాళ్ళని భార్యని తీసుకొచ్చి ఆవిడతోటి కాపురం చేశాడు. కాబట్టి అది కూడా దేవుడు సహించలేడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి ఎంత మాత్రమో కాదు. దేవుడు నాయకుడు, నావాడు, నా ప్రజలు, నా కులము, నాకు చెందినవాడు అనేసి దేవుడు అనుకోకుండా దేవుడు ప్రతి ఒక్కరిని శిక్షించేవాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అదేవిధంగా రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20 నుండి 23 వరకు మనం చదువుకుంటే కొన్ని విషయాలు మనకి తేటగా ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటంటే ఇక్కడ చూసుకుంటే పాపమునికి నేను దాసుడై ఉన్నప్పుడు నీతి విషయమై ఫస్ట్ పౌలు గారు ఎలాగ ఉన్నాడండి? అసలైన దేవుడు ఎవరో తెలీదు ఆయనకి. సృష్టికర్త అయిన దేవుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. యెహోవా దేవుడు అంటే ఆయనకి ఇష్టం, కానీ యేసు క్రీస్తు అంటే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మానవుడు. ఒక మానవుడు దేవుని ఆజ్ఞ ఏంటంటే ఏ రూపం కానీ, నిర్గమకాండం 20వ అధ్యాయం 1 చూసుకుంటే ఏ రూపం కానీ నువ్వు ఏది చేసుకోకూడదు, వాటి పూజింపకూడదు, వాటిలో సాగిలు పడకూడదు అనేసి వాక్యం ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా నేను దేవుని యొక్క కుమారుని అన్నాడు. అక్కడ ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ యెహోవా తండ్రి ఏం చెప్పాడు అక్కడ?
నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ రూపం నువ్వు చేసుకోకూడదు అన్నాడు. ఒక మానవుడు అయి ఉండి ఇతను నేను దేవుని కుమారుడని చెప్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు అనేసి అతనికి ఏంటంటే దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి అతను ఏంటంటే మొత్తం అందరం చంపేయాలనేసి ఒక నిర్ణయం తీసుకుని యేసుక్రీస్తుకి వాళ్ళ శిష్యుల్ని అపోస్తుల్ని అందరినీ ఏంటండి చంపేయడానికి ఒక తాకీదు రాయించుకుని బయలుదేరాడు. అయ్యగారు బయలుదేరినంటే దేవుడి మధ్యలో గుర్రం మీద వెళ్ళినప్పుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి, ఓరి బాబు సౌలు గారు, నేనే ఆయన నేను అనేసి దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు సత్యాన్ని గ్రహించి కళ్ళు తెరబడ్డాయి. అప్పుడు అంధకారంగా ఉన్న కళ్ళు ఏమైపోయినండి, మూయబడి దేవుడు ఏంటి మనోనేత్రాలు మళ్ళా చక్కగా తెరవడం జరిగింది. ఆ నేత్ర కళ్ళు కూడా పోయినాయి. అంధకారమైన అహంకారమైన కళ్ళు పోయినప్పుడు మళ్ళా దాని యొక్క భక్తుని ద్వారా మళ్ళా ఆయనకి కళ్ళు రావడం జరిగింది. పొరలు ఊడిపోయి కింద పడిపోయినాయి. అప్పుడు అసలైన దేవుడిని తెలుసుకుని దేవుడి మార్గంలో ఆయన రావడం జరిగింది. ఎక్కడ చూసుకుంటే తరసదమ్మా నీకేం ఫలం కలుగుతుంది? దేవుడికి వ్యతిరేకంగా దేవుడికి దూరంగా ఉంటా, నువ్వు మనం ఏమి సాధించింది ఏముండదు. వాటిని గురించి నేను నిజంగా నేను ఆ సౌలుగా ఉంటే నాకు ఖచ్చితంగా నాకు నరకలోకంలోకి ప్రవేశం ఉంది. కానీ నేను సిగ్గుపడుతున్నాను, అయ్యో అనేక మందుల భక్తుల్ని నేను హింసించాను. దగ్గరుండి స్టెఫన్ని ఏంటంటే చంపించాడు. దగ్గరుండి అనేక మందిని రాళ్ళతోటి కొట్టించాడు. అనేక మందిని చంపడానికి కారణం ఈయన ఏంటండి ఆ ఫోన్ చేసి చెప్పేవాడు. అమ్మ ఫోన్ లేవు కదా, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి చెప్తాను మామూలుగానే. ఫోన్లు అంటే ఏంటండి, తాకీదులు రాసి పలానా దిక్కున పలానా ఉన్నారు చంపేయండి అని వెంటనే సైన్యం వెళ్ళిపోయి అక్కడ అధికారులు వెళ్ళి వాళ్ళని చంపేయడం జరిగింది. అక్కడ చల్లజరి చేసేయండి వాళ్ళు ప్రార్థన చేయకుండా అన్నంటే చల్లజరి చేసేవారు. ఈ విధంగా అనేకమైన హింసలు పెట్టాడు. అయ్యో ప్రభా, నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. సిగ్గుపడుతున్నాడు అయ్యా, సిగ్గుపడే విషయం నేను చేశాను అనేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. చదవండి తర్వాత చదవండి. అయినను ఇప్పుడు పాప నుండి నేను దూరం అవ్వాను. ప్రియనేస్తమా, నేను సౌలులాగా ఉండుంటే నాకు నిత్య జీవం లేదు. కానీ దేవుడు నన్ను ప్రేమించి నన్ను రక్షించి తన కృపా సంకల్పం చెప్పి నన్ను నడిపించాడు. నేను చాలా సిగ్గుపడుతున్నాను. అప్పుడు చేసిన నా పనులు నేను చూసుకుని నేను చాలా సిగ్గుపడుతున్నాను. అయ్యో నీకు ఎంతో ద్రోహం చేశాను ప్రభా, ఎంతోమందిని హింసించాను ప్రభా. కానీ అదే జీవితం నాకు ఉండుంటే నాకు నరకం ఉండును. కానీ ఆ జీవితంలో నన్ను తప్పించే కాబట్టి నేను నిజ జీవంలోకి వెళ్తాను అనేసి బల్లగుద్ది ఎవరండి పౌలు గారు చెప్పడం జరుగుతుంది. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, అంతము నిత్యజీవము. దానికోసం ప్రతిఫలం ఏంటండి, నిత్యజీవం పొందుకుంటాం. ఈ లోకంలో నువ్వు ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని అవమానపడినా, హింసించినా, కొట్టినా, నరహత్య ఏంటండి మిమ్మల్ని చంపేసినా సరే మీకేముంటుందంటే ప్రతిఫలము నిత్యజీవం ఉంది మీకు. ఓ నేస్తబా, నువ్వేం కంగారు పడుకో. దేవుణ్ణి నమ్ముకున్నవాడిని నీకు అవమానపడుతున్నావా? సంఘంలోని దేవుణ్ణి నమ్ముకున్నవాడిని నువ్వు సిగ్గుపడుతున్నావా? దేవుడు నీకు తోడే సహాయంగా ఉంటాడు. భయపడుకో, నీకు తోడే సహాయంగా ఉండేవాడు దేవుడు. నిన్ను సిగ్గుపడినవాడు సమాజంలో. ఎందుకంటే నేను తలగా చేశాడు కానీ తోగ్గా ఎంత మాత్రం నేను చేయలేదు. కాబట్టి ప్రియ నేస్తమా, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నిత్యజీవం పొందుకుంటావు. నిత్యజీవం అంటే చెప్పాం కదా, నిత్యజీవం అంటే ఏంటంటే తండ్రిని కుమారుని తెలుసుకోవడం నిత్యజీవం. అర్థమైంది కదా. ఈ వాక్యంలో మీకేం చెప్పానంటే దేవుణ్ణి మనం నమ్ముకోవాలి అని చెప్పడం జరిగింది. ఆయన కోసం మనం ఆరాట పడాలి, దేవుని వెతకాలి, దేవుణ్ణి మనం వెతకాలి. అదేవిధంగా ఆయన నమ్ముకోవడమే అసలైన నిశ్చయం మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మనం నిత్యజీవం పొందాలంటే ఏం చెయ్యాలని మనం కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. నిత్యజీవం గురించి దేవుడు మనకి ఏమన్నా వాగ్దానం ఇచ్చాడా లేదా, లేకపోతే ఎవరన్నా ఇచ్చారా? 66 గ్రంథాలు ఎవరన్నా భక్తులు ఉన్నారు కదా, ప్రవక్తలు, యాజకులు,
కాపర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, లేకపోతే ఎవరంటే అపోస్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా మనకి వాగ్దానం ఇచ్చారా, ఇవ్వలేదా అని చూసుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక యేసు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను గారు ఒక పత్రిక రాయడం జరిగింది సంఘానికి. ఆ పత్రికలో 2వ అధ్యాయం 24 నుండి 25 మనం చదువుకుంటే మనకు కొన్ని విషయాలు మనకి తేటగా ఇక్కడ పొందుపరుస్తున్నాడు. ఎవరండి? యోహాను, దేవుని యొక్క శిష్యుడైన యోహాను గారు ఈ మాటలు మనకి పొందుపరచడం జరుగుతుంది. 2వ అధ్యాయం 24 చదవండి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నివసించి ఉండాలి. మీరు ఏమంటున్నారండి? దెయ్య మాటలు అంటున్నారా, దేవుని మాటలు అంటున్నారా, లేకపోతే ఈ లోకంలో జీవించే ప్రజల మాటలు అంటున్నారా, అధికారుల మాటలు అంటున్నారా, లేకపోతే మీ ఏంటండి ఇటు పక్కన చెప్తారు కదా, చెవులు చెప్తారు కదా, వాళ్ళ మాటలు. వాళ్ళని ఏమంటారండి? గుసగుసలు ఆడతారు కదా, ఏంటండి అప్పలు అంటారు, అదే ఏమంటారండి అప్పలు అంటారు కదా, పక్కింటి అప్పలు అని అంటారు కదా, వాళ్ళు వచ్చి చెవిలో కుష్ 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 అని ఏంటంటే చాలా చక్కనైన మాటలు అంటారు. అవునా అని ఈవిడట, అవునమ్మా అనేసి ఈవిడ చెప్పడం, ఆహా అనేసి లింకులు పెట్టాడు, మొగుడు పేలాల మధ్యన గొడవలు పెట్టాడు. లేదా గుద్దుకుంటే ఎవరండి ఇంట్లోకి వెళ్ళి అమ్మా జరుగుతుంది లేదా, నేను చూశాను కాబట్టి నీకు చెప్పడం జరుగుతుంది, నేను చాలా చూశాను అలాంటి. ఎంతో ఆనందపడతారు. అక్కడ 4 కూర్చుని మళ్ళీ నవ్వేసుకుంటూ ఉంటారు, ఆ మాటలు వింటూ ఉంటారు, ఇక్కడ చప్పట్లు కొట్టేసి నవ్వేసుకుంటారు. ఎంత ఆనందమో, అది నిత్యజీవం. చూసుకుంటే ఏంటండి, మీరు మొదటి నుండి వినినది మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును సరిగ్గా చదవాలి. నిత్యజీవము అనుగ్రహిస్తున్నా అనున్నదే ఆయన దేవుడు చేసిన వాగ్దానం. మీకు నిత్యజీవం నేను ఇస్తున్నాను, మీకు నివాసాలు సిద్ధపరచడానికి నేను ఇక్కడ నుండి వెళ్తున్నాను, నేను ఏ విధంగా వెళ్తున్నానో అదే విధంగా భూలోకానికి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తున్నాను నేను చెప్పాడు లేదా? పరలోకం వెళ్తా చెప్పాడా లేదా? వాక్యంలోని మత్తయి సువార్తల్లో మనం చదువు కదా, నేను మరణం నుండి జయించాను, 3వ దినం లేచి నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి. నేను ఏ విధంగా లేచాను అదే విధంగా మీరు కూడా సమాధుల్లో ఉన్నవారు ఒక రోజున మీరు కూడా లెగాలి, సిద్ధపడి ఉండాలి. మీరు సిద్ధపడి ఉండాలంటే మీరు దేవుని యొక్క మాట వినాలి. తండ్రి అయిన దేవుని తెలుసుకోవాలి, కుమారుడైన యేసుక్రీస్తుని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీరు లెగుతారు. లేకపోతే చచ్చిన సమాధుల్లో మీరు అలాగా కూర్చుని ఉంటారు, ఎప్పుడు మళ్ళీ తీర్పులో లెగిస్తారు. కాబట్టి నువ్వు తీర్పులో లెగిస్తావా లేకపోతే మొదటి పునరుద్ధానంలో నువ్వు లెగిస్తావు, ఇదే నిర్ణయం. ప్రియనేస్తమా, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క యూట్యూబ్ ప్రేక్షకులారా మీరందరూ వింటున్నారు కదా, ఏంటంటే మీరు సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడి లేకపోతే మారు మనసు పొంది దేవుని యొద్దకు రా, దేవుడు నీకు ఏంటంటే మనకి దేవుడు ఏంటంటే మనకు వాగ్దానం ఇచ్చాడు, మీకు నిత్య జీవం నేను ఇస్తానయ్యా, మీరు ఏం కంగారు పడకండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, మీకోసం ఒక స్థలం సిద్ధపరుస్తున్నాను, అక్కడ మంచి చక్కనైన ఒక సుందరమైన సియోను ఏంటండి యెరూషలేము పట్టణం మీకోసము సిద్ధం అవుతుంది, మీరేమీ తొందరపడకండి, కొత్త ఆకాశం కొత్త భూమి మీకోసం ఏర్పరుస్తున్నాయి. ఇవన్నీ లైవ్ అయిపోతాయి. మనం చూస్తున్న ఆకాశం భూమి అన్నీ లైవ్ అయిపోతాయి. ఎప్పుడు లైవ్ అయిపోతాయి? 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తీర్పు అయిపోయిన తర్వాత ఈ భూమిని ఆకాశము సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని లైవ్ చేస్తాడు, ఇంక కాల్చేస్తాడు, అగ్నితోటి కాల్చేసి ఏం చేస్తాడంటే కొత్త ఆకాశము కొత్త భూమి మన కోసము ఏర్పడుతుంది. సముద్రం ఉండదండి. మనం చూస్తున్న సముద్రము ఇంకొండదు, అంతా భూమే. ఈ సముద్రం ఒక కొద్ది కూడా ఉండదు. అప్పుడు ఏమొస్తుంది అంటే 12 గుమ్మాలు గల పట్టణము పైనుండి వస్తుంది పరలోక రాజ్యం. అదే పరలోక రాజ్యం. అర్థమైందా? పరలోక రాజ్యం అంటే దేవుడున్న ప్రదేశం కాదు. దేవుడున్న ప్రదేశం ఏంటంటే పరలోక రాజ్యం వేరు, ఆ దేవుడు సేమ్ అది ఏ విధంగా ఉంటుంది అదే విధంగా. మళ్ళా ఇల్లు ఉందమ్మా, మన ఇల్లు ఉందా? సేమ్ ఇల్లు కట్టగలమా లేదా? కట్టగలమా లేదా? సేమ్ కట్టగలమా లేదా? కట్టచ్చు. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఆయన ఉన్నత స్థలంలో ఉండేవాడు. ఆ మహిమను కావాలని సాతానుగాడు కోరాడు, కానీ దేవుడు
ఆ మహిమ ఇవ్వలేదు. తన యొక్క కుమారునికి ఆ మహిమ ఇచ్చాడు ఆయనే. ఎందుకంటే ఇద్దరు ఒకటే. చెప్పాను కదా, నేనున్నాను, లోపల ఒక వ్యక్తిని ఉన్నాను, ఇద్దరు వ్యక్తులు. లోపల ఉన్న వ్యక్తిని తండ్రి అనుకోండి, బయట ఉన్న వ్యక్తి ఎవరండి? యేసు ప్రభు, శరీరధారైన కుమారుడు. ఆత్మ వచ్చి మన దగ్గరికి వచ్చి గోకి అమ్మ మాట్లాడుతుంది అనుకో, మనకి ఏమైనా తెలుస్తుందా? చచ్చిపోయిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారమ్మా ప్రేమతమ్మ గారు, వెళ్ళరు. అలాగ ఉండి చూస్తూ ఉంటారు, శరీరాన్ని ఎలా చూస్తారు వాళ్ళు. చచ్చిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చి నేను ఎక్కడున్నాను అంటే మనకి ఏం తెలుస్తుందా? తెలీదు. గాలి వస్తున్నట్టు తెలుస్తుంది, గాలి అనుకుంటాం మనం, కానీ మనకి తెలీదు. యేసుప్రభు గారు డైరెక్ట్గా ఏహో తండ్రి మాట్లాడితే మనకి ఏమైనా వినబడుతుందా? వినబడచ్చు. ఆయన ఎందుకంటే నేను సరసరి నాకు అసాధ్యమైనది ఏమైనా కదలదా అంటే అక్కడ ఎవరో మాట్లాడుతుందో మనకు తెలీదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే కుమారుని మన యొద్దకు పంపించాడు. పాప క్షమాపణ కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చి తన రక్తాన్ని చెందించడము జరిగింది. ఈ విధంగా చూసుకుంటే తన నుండి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? మీతోడు ఎవరు మాట్లాడుతున్నారో చెప్పాలి. మీతోడు ఎవరు మాట్లాడుతున్నారో ఇందాక చెప్పాను కదా, నీతోటి ఎవరు మాట్లాడుతున్నాను? లోపడున్న వ్యక్తిని నేను మాట్లాడుతున్నాను, నా పెదవుల ద్వారా మీకు రావడం జరుగుతుంది. నేనే మాట్లాడుతున్నాను, రెండు నేనే. శరీరంతో నేను మాట్లాడుతున్నాను, లోపడున్న వ్యక్తి మాట్లాడడం వల్ల బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరు ఒకటే అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి లాభం ఏంటి? అంతే కదా, మన వ్యాపారం చేస్తున్నాం, మనం ఏం చేసినా లాభం కోసమే కదండి చేస్తున్నాం, సరదా కోసం చేస్తున్నామా? చెప్పండి. వ్యాపారం ఏం చేస్తున్నాం అండి? కొంతమంది సరదాగా చేస్తూ ఉంటారు, కొంతమంది లాభం వచ్చిన వ్యాపారం చేస్తూ ఉంటారు, కొంతమంది ఉన్నారండి. కొంతమంది బాగా ఎవరంటే కోటీశ్వర్లు ఏం చేస్తారంటే లాభం కోసం చేయరు, ఎంజాయ్మెంట్ కోసం చేస్తారు వ్యాపారం. వాళ్ళు ఏంటంటే ఎందుకంటే వెనకాల తల్లిదండ్రులు సంపాదించారు కాబట్టి వాళ్ళకి లెక్కలేదు. కొన్ని కోట్లు పోయినా వాళ్ళకి లెక్క ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లాభం కోసం చేయరు, ఎంజాయ్మెంట్ కోసం చేస్తుంటారు. అలా కాదు, మనకైతే రెక్కాడదు కానీ డొక్కాడదు కాబట్టి మనకు లాభం నిజం. కానీ ఈ నిత్య జీవం కోసం మనం ఆరాటపడితే మనకి లాభం ఏంటి అనేసి ఇక్కడ మనం చూసుకుందాం. లాభం ఏంటి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే మనకు తేటగా ఒక విషయం యేసుక్రీస్తు గారు ప్రభు ఒకటి చెప్పాడు. మనకి చెప్పాడు ఒక విషయం ఏంటంటే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. ఇక్కడ చూడండి, చెవులే ఎవరికైనా ఉన్నా, యూట్యూబ్ ఉన్నా వింటున్న ప్రేక్షకులారా, ఏ చెవితో వింటున్నా నువ్వు, అది ముఖ్యం. ఏ చెవితో వింటున్నా? శారీరక సంబంధమైన చెవితో అంటే గాల్లో కలిసిపోద్ది. ఆత్మ సంబంధమైన చెవితో నువ్వు వినాలి. అప్పుడు నువ్వు ధన్యుడు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. జయించువానికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజించనిస్తాడు దేవుడు. మనకి ఏంటండి? జీవ ఫలాలు మనం తింటామంట. అర్థమైందమ్మా? ఈ లోకంలో దేవుడు జీవ ఫలాలు మనకి ఇచ్చాడు, మంచి చెడ్డలు చెప్పే ఫలాలు ఇచ్చాడు. కానీ ఏ ఫలాలు తిన్నారో ఆదాము అవగారు అని చూసుకుంటే మంచి చెడ్డలు చెప్పే ఫలాలు తిన్నారు, కానీ జీవం ఇచ్చే ఫలము తినలేదు. కొంప తీసి అవి తినేస్తారు అనేసి ఏం చేశారంటే దేవదూతలను కాపలా పెట్టాడు, కెరూబుల్ని కాపలా పెట్టాడు, అగ్ని అయిన దూతలని కాపలా పెట్టాడు. ఆ చుట్టూరు ఆ ఏదైనా తోటలో తిరిగి కత్తులు పట్టుకుని ఆ చెట్టు చుట్టూరు తిరగడం జరిగింది. ఆ చెట్టుని మళ్ళా దేవుడు ఏం చేశాడంటే ఆ వృక్షాన్ని మళ్ళా పరదేశికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఏంటంటే మనం ఆ వృక్ష ఫలాలు తింటామంట. దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మనకి జబ్బులు రావు, ఏమి రావు ఆ ఫలాలు తింటాయి. ఏంటమ్మా? నీరసం వచ్చిందనుకో నీకు, వెళ్ళిపోయి ఆ పండు తింటే ఏమవుతుంది? నీరసం పోద్ది. షుగర్ పెరిగిపోయిందనుకో లెవెలు, అక్కడికి వెళ్ళి ఆ పండు తింటే షుగర్ లెవెలు నార్మల్ వచ్చేస్తుంది. బీపీ ఉందనుకోండి, బాగా కాపాడిపోయి వీళ్ళ మీద ఎగిరేస్తున్నాం అనుకోండి, ఆ పండు తింటే మనకి ఏమవుతుందండి? నార్మల్గా శాంతంగా ఉంటాయి. ఈ విధంగా చూస్తే మనలో ఉన్న ఆ జబ్బులు కానీ ఏమి రాదు. మనం ఎలాగంటే నిత్యము మనం జీవిస్తూనే ఉంటాం. ఏ శరీరంతో, ఇదే శరీరం అమ్మ, అర్థమైందా? ఏ శరీరం ఏ శరీరం అయితే కోల్పోయామో అదే శరీరంతో మనం అక్కడ ఉంటాం. కాబట్టి ఇదే శరీరంతో ఉంటాం మనం. అంటే శరీరంలో కొద్ది మార్పు ఉంటుంది. అదేంటంటే ఆదాము గారికి పండు తినకముందు ఏదైతే శరీరం ఇచ్చాడో దేవుడు, అదే శరీరం. అంటే
మరణము చెందే శరీరం కాదు, మరణము జయించే శరీరం అప్పుడు ఇచ్చాడు దేవుడు. ఆ శరీరాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియనేస్తమా, నీకు ఆ శరీరం కావాలంటే, నిత్యము జీవించే శరీరం కావాలంటే, నిత్యము జీవించే ఆత్మ నీవు కావాలంటే, మొట్టమొదటిగా నువ్వు తండ్రి అయిన దేవుని తెలుసుకోవాలి, కుమారుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని నువ్వు ఏం చేయాలంటే, దేవుడి కోసం ఆరాటపడి దేవుని మాట విన్నప్పుడు నువ్వు ఈ మేలునన్నీ నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, ఒకరోజు నేనే ఏ విధంగా సమాధి నుండి లేచి ఏ విధంగా నేను పైకి వెళ్ళాను, అదేవిధంగా ఒకరోజు నేను దూతలతో వస్తాను. ఏంటండి నిత్య జీవం అంటే దేవుడు మనకి ఇచ్చే ఒక వరమే అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు మనం ఇంట్లో బాగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మీకు అందరికీ వందాలండి. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు